అనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి ఒక రాజు ఉండేవాడు. రాజుగారి మాటకి తిరుగుండేది కాదు. ఆయనకు సాధ్యం కాని పనంటూ లేనే లేదు. ఒకరోజు నేను పట్టిందల్లా బంగారం అయితే ఎంత బాగున్నో అని రాజు అనుకున్నాడు. అదే రోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఒకడు రాజ్యంలోకి వచ్చాడు. అతను రాజుతో ఇలా అంటాడు, మహారాజా, ఈ మెరిసే రాయిని పట్టుకుంటే మీ కల నెరవేరుతుందనగా రాజు ఒక్కసారిగా ఆ రాయిని పట్టుకొని చూడగా అతని చెయ్యి బంగారంలా మెరిసిపోవడం గమనించి చాలా భయపడతాడు. ఆ తర్వాత సరేనని నీళ్ళు తాగడానికి గిన్నె పట్టుకుంటే గిన్నె కూడా బంగారమయమవుతుంది. బాగా ఆకలేసి తిందామని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే ఫుడ్ కూడా బంగారమయమవుతుంది. ఇంకేం చేయాలో అర్థం కాక రాజు గార్డెన్లోకి వెళ్తాడు. గార్డెన్లో తన కూతురు ఆడుకుంటూ కనిపిస్తుంది. తనను చూడంగానే నాన్న అంటూ పరిగెట్టుకుంటూ వస్తుంది. దగ్గరకు వచ్చిన కూతుర్ని హక్కును చేర్చుకోగానే పాపం తను కూడా బంగారమయం అయిపోతుంది. అది చూసి తట్టుకోలేక రాజు ఎంతో బాధతో రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోతాడు. నెమ్మదిగా రాజు ఒక దట్టమైన అడవిని చేరుకుంటాడు. ఆ అడవి చాలా నిశ్శబ్దంగా ఉంది. దీనికి ఎలాగన్నా ఒక పరిష్కారం కనిపెట్టాలని రాజు అనుకుంటుండగా రాజుకి ఒక సరస్సు కనబడుతుంది. ఆ సరస్సు నక్షత్రాల కాంతితో మెరుస్తూ ఉంది. ఆ సరస్సు దగ్గరికి వెళ్ళి రాజు జరిగిందంతా తలుచుకొని ఎంతో దుఃఖిస్తాడు. వెంటనే ఆ సరస్సు నుంచి ఒక మ్యాజికల్ లైట్ అన్నది బయటకు వస్తుంది. ఆ మ్యాజికల్ లైట్ని ఫాలో అవుతూ రాజు కూడా అది చూపించిన దారి వైపు వెళ్ళడం మొదలు పెడతాడు. అలా నడుస్తూ ముందుకెళ్ళంగా రాజుకి మెజీషియన్ హౌస్ కనబడుతుంది. మెజీషియన్ తన దగ్గర ఉన్న మ్యాజికల్ పోషన్ని తాగమని రాజుకి ఇస్తాడు. రాజు ఆ మ్యాజికల్ పోషన్ని పూర్తిగా తాగేస్తాడు. దెబ్బకి తనకున్న శాపం పోయి బంగారమయమైన తన కూతురు మళ్ళీ మామూలు మనిషిగా మారిపోతుంది. అప్పుడు రాజుకు అర్థమైంది బంగారాన్ని మించిన ఆస్తి అనుబంధమని. ఇంతకీ మీరేమనుకుంటున్నారో కింది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే గనక ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుద్దాం.